మనం చూస్తే గనక భారత ఆర్థిక వ్యవస్థ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ర్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గాని, పెద్ద పెద్ద సంస్థలు కానీ ఇవన్నీ కూడా మన జీడీపీని డాలర్స్ రూపంలో చూస్తాయి. ఇండియన్ రూపీ వాల్యూ తగ్గడం వల్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా రూపాయి విలువ రోజు రోజుకి పడిపోతుంది. దానివల్ల కూడా మన ఎకానమీ పొజిషన్ అంటే మనం ఫిఫ్త్ ప్లేస్ నుంచి సిక్స్త్ ప్లేస్కి వెళ్ళామని చెప్పి కథనాలు చెప్తున్నాయి. దాంతో పాటు మన జీడీపీ బేస్ ఇయర్ కూడా 2011-12 నుంచి 2022-2023కి మారిందనమాట. ఈ మధ్య రివైజ్ చేసాం. దీంతో ఈ రెండు కారణాల వల్ల, ఒకటి రూపీ డిప్రిషియేషన్ వల్ల, రెండోది జీడీపీ బేస్ ఇయర్ మారటం వల్ల ఆ క్యాలిక్యులేషన్స్లో, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ క్యాలిక్యులేషన్స్లో మన ఎకానమీ వరల్డ్లో ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ నుంచి సిక్స్త్ లార్జెస్ట్ ఎకానమీ అయిందనమాట. మొదటిది అమెరికా, రెండోది చైనా, మూడోది జర్మనీ, నాలుగోది జపాన్, ఐదోది యూకే, ఆరోది ఇండియా అనమాట. అయితే ఈ మధ్య కాలంలో పెద్ద టాక్ లాస్ట్ ఇయర్ ఇండియా జర్మనీని కూడా దాటేస్తుంది. ఇప్పుడు ఇండియా స్థానం కాస్త తగ్గింది. ఒక పక్క పశ్చిమాసియాలో అనిశ్చితి, దాంతో పాటు చమురు ధరలు పెరగటం, రూపాయి విలువ పతనం అవటం, మన ఇంపోర్ట్ బిల్ పెరగటం, వీటన్నిటితో పాటు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే డాలర్ రూపంలో ఉన్నాయో అవి మన దేశాన్ని వదిలి వెళ్ళటం, వీటన్నిటి కారణం వల్ల మన రూపాయి మీద ప్రభావం పడి మన ఆర్థిక వ్యవస్థ 5వ స్థానం నుంచి ప్రపంచంలో 6వ స్థానానికి క్షీణించింది. ఈ స్థానం మళ్ళా పుంజుకోవాలంటే కాస్త టైం పడుతున్నప్పటికీ భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి చూస్తే మనం చాలా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.